హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాను లా క్లాసెస్. ఈరోజు ఆర్టికల్ 13 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 13 మనకి లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరాగేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. అంటే ఫండమెంటల్ రైట్ కి విరుద్ధంగా ఉండే చట్టాలు ఎంతవరకు వ్యాలిడ్, ఎంతవరకు వాయిడ్ అనే దాని గురించి వివరిస్తుంది అన్నమాట. ఇక ఆర్టికల్ 13 క్లాస్ 1 మనకి ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ గురించి చెప్తుంది. మనకి స్వతంత్రం రాకముందే మన దేశంలో చాలా చట్టాలను రూపొందించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలు అలాగే కొనసాగుతాయని క్లారిఫై ఇవ్వడం జరిగింది. ఎంతవరకు? అవి ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయనంత వరకు. అంటే కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అంతకు ముందు తయారైన చట్టాల్లో ఏదైనా యాక్ట్ కానీ రూల్స్ కానీ లేదా ఏదైనా సెక్షన్ కానీ ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధంగా ఉండేటట్టయితే ఆ ప్రొవిజన్స్ ని, ఆ లాస్ ని లేదా ఆ సెక్షన్స్ ని మాత్రమే వైడ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మిగిలిన యాక్ట్ అంతా వ్యాలిడ్ గానే కొనసాగుతుంది అనమాట. అంటే ఇన్కన్సిస్టెంట్ పార్ట్ మాత్రమే తొలగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860లో రావడం జరిగింది. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా ఆ యాక్ట్ ని ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం. కానీ అందులో సెక్షన్ 303 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ని మిట్టు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసి కోడ్ నుంచి తీసేయడం జరిగింది. అంటే ఏ సెక్షన్ అయితే అన్కాన్స్టిట్యూషన్ గా పరిగణించబడిందో దాన్ని మాత్రమే రిమూవ్ చేశారు కానీ మిగిలిన యాక్ట్ అంతటిని రద్దు చేయడం జరగలేదు. మిగిలిన యాక్ట్ అంతా వ్యాలిడ్ గానే కొనసాగుతుంది అనమాట. ఇంకా ఆర్టికల్ 13 క్లాస్ 2 మనకి పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి చెప్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత తయారైన చట్టాల గురించి చెప్తుంది. ఈ ప్రొవిజన్ మనకి ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత స్టేట్ ఏ చట్టాలను తయారు చేసినా అవి ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధంగా ఉండకూడదని చెప్తుంది. అంతేకాకుండా ఈ ప్రొవిజన్ కి విరుద్ధంగా ఏవైతే లాస్ తీసుకొచ్చారో అవి ఫండమెంటల్ రైట్స్ విరుద్ధంగా ఉండేటట్టయితే వాటిని వైడ్ గా డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత తయారు చేసిన ఏ చట్టంలో అయినా ఏదైనా ప్రొవిజన్ కానీ సెక్షన్ కానీ ఫండమెంటల్ రైట్స్ విరుద్ధంగా ఉండేటట్టయితే ఆ ప్రొవిజన్ ని వాయిడ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాయిడ్ అనేది వైడ్ అబ్ ఇనిషియో. మనకి ఆర్టికల్ 13 క్లాస్ 1 మనకి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ముందు లాస్ అన్ని ఏమైనా ప్రొవిజన్ ఫండమెంటల్ రైట్స్ కి ఇన్కన్సిస్టెంట్ అయితే వాటిని ఇప్పుడు మనం వాయిడ్ అంటున్నాం కానీ అంతకుముందు అవి వ్యాలిడ్ గానే కొనసాగినాయి కదా. కానీ ఆర్టికల్ 13 క్లాస్ 2 మాత్రం కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత తయారైన లాస్ కాబట్టి దాంట్లో ఏమైనా ప్రొవిజన్ ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధంగా ఉండేటైతే అవి వైడ్ కాదు, వైడ్ అబ్ ఇనిషియోగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే అట్ ద బిగినింగ్ దట్ ప్రొవిజన్ ఇస్ వైడ్. అయితే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ లో గానీ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ లో గానీ ఏమైనా ప్రొవిజన్స్ ఫండమెంటల్ రైట్స్ కి అగెనెస్ట్ గా ఉండేటట్టయితే వాటిని కోర్టు జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఇన్వాలిడ్ చేయడం జరుగుతుంది, వాయిడ్ చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? కోర్టు యాక్ట్ ని రివ్యూ చేసి అవి ఎంతవరకు వ్యాలిడ్, ఎంతవరకు వ్యాలిడ్ కాదు అని డిసైడ్ చేస్తుంది అనమాట. కోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి 2 రకాల డాక్ట్రిన్ అప్లై చేస్తుంది. ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, 2 డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీనే డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ కూడా అంటారు. అసలు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏంటి? టు సెపరేట్. అంటే ఏదైనా యాక్ట్ లో ఏదైనా ప్రొవిజన్ కానీ లేదా సెక్షన్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ కి ఇన్కన్సిస్టెంట్ గా ఉండేటట్టయితే ఆ ప్రొవిజన్ ని ఆ యాక్ట్ నుండి తొలగిస్తుంది. మిగిలిన ప్రొవిజన్స్ అన్ని వ్యాలిడ్ గా కొనసాగుతాయి అనమాట. అది కూడా ఫండమెంటల్ రైట్స్ తో ఇన్కన్సిస్టెంట్ గా ఉండే ప్రొవిజన్ మిగతా ప్రొవిజన్స్ తో సెపరేట్ చేయగలిగే విధంగా ఉంటేనే ఇలా చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ తో ఇన్కన్సిస్టెంట్ గా ఉండే ప్రొవిజన్ తీసేయడం వల్ల వేరే ప్రొవిజన్స్ కి అర్థం లేకుండా పోయిందనుకోండి, సెపరేట్ చేయడానికి లేదనుకోండి, అలాంటప్పుడు మొత్తం యాక్ట్ నే వైడ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు. ఈ డాక్ట్రిన్ సంబంధించి సమ్ ఇంపార్టెంట్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్.
ఈ కేసులో ఏమైందంటే ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ 1950లో సెక్షన్ 14 ఫండమెంటల్ రైట్స్ కి ఎగ్నెస్ట్ గా ఉందని ఈ సెక్షన్ 14 ని వైడ్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950లో సెక్షన్ 14 ని తీసేయడం వల్ల మిగిలిన యాక్ట్ యొక్క నేచర్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మిగిలిన యాక్ట్ వ్యాలిడ్ గానే కొనసాగుతుంది. ఒక్క సెక్షన్ ఫండమెంటల్ రైట్స్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నంత మాత్రాన పూర్తిగా యాక్ట్ మొత్తాన్ని వైడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అలాగే నెక్స్ట్ కేసు స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ పల్సారా. ఈ కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ 13B ఆఫ్ ది బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ 1949 ఆర్టికల్ 19(1)(f) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి ఎగ్నెస్ట్ గా ఉందని చెప్పి వాయిడ్ చేయడం జరిగింది. ఇందులో ఏమందంటే the provisions which have been declared as void do not affect the entire statute, therefore there is no necessary for declaring the statute as invalid. అంటే ఒక్క ప్రావిజన్ కోసం ఎంటైర్ యాక్ట్ ని ఇన్వాలిడ్ చేయవలసిన అవసరం లేదని డిసైడ్ చేసింది. ఇక నెక్స్ట్ కేస్ ఆర్ఎండిసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని రూల్స్ ని లే డౌన్ చేసింది. అవేంటంటే the history, object, title and preamble of the act shall have to be taken into consideration. అంటే ఏంటంటే ఏదైనా ఒక యాక్ట్ లో ఒక ప్రావిజన్ తీసేయాలంటే ముందుగా కోర్టు ఆ యాక్ట్ యొక్క ప్రియంబల్ ని, టైటిల్ ని, ఆబ్జెక్ట్ ని, ఆ హిస్టరీని చూసి అప్పుడు డిసైడ్ చేయవలసి, అంటే వాటిని కన్సిడరేషన్ లోకి తీసుకుని చూడాల్సి ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ పాయింట్, ద ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఇస్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. అంటే యాక్ట్ ని గాని ప్రావిజన్ గాని తీసేయాలంటే లెజిస్లేచర్ యొక్క ఇంటెన్షన్ ని చూడాల్సి ఉంటుంది. ఇక థర్డ్ వన్, ద ఫార్మ్ ఇస్ నాట్ మెటీరియల్, ద సబ్స్టాన్స్ ఇస్ మెటీరియల్. అంటే పైకి భౌతికంగా కనిపించే పదాలు కాదు, దాని లోన ఉండే అర్థాన్ని చూడాల్సి ఉంటుంది. ఇంకా ఫోర్త్ పాయింట్, ఇఫ్ ద వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ప్రావిజన్స్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్, then the invalidity of the portion must result in the invalidity of the act in its entirely. అంటే ఏదైనా ఒక యాక్ట్ లో వ్యాలిడ్ ప్రొవిజన్ అండ్ ఇన్వాలిడ్ ప్రొవిజన్ సెపరేట్ చేయలేని విధంగా ఏమైనా ఉండేటట్టయితే అది పూర్తిగా యాక్ట్ ని ఇన్వాలిడ్ చేసే విధంగా తయారవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక యాక్ట్ లో కొన్ని ప్రావిజన్స్, ఒక 5 సెక్షన్స్, ఒక 6 సెక్షన్స్ ఫండమెంటల్ రైట్స్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నాయనుకోండి. ఆ 5 or 6 సెక్షన్స్ తీసేస్తే ఆ యాక్ట్ యొక్క నేచరే మారిపోతుంది అనుకోండి, దాని యొక్క ఆబ్జెక్ట్ కూడా మారిపోతుంది అనిపిస్తుంది అనుకోండి. ఆ యాక్ట్ మొత్తాన్ని ఇన్వాలిడ్ గా పరిగణించడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇఫ్ ఆఫ్టర్ ద ఇన్వాలిడ్ పోర్షన్ ఇస్ expunged from the statute, what remains cannot be enforced without making alteration and modification therein, then the whole of it must be struck down as void, as otherwise it will amount to judicial legislation. అంటే ఏదైనా ఒక ఇన్వాలిడ్ పోర్షన్ తీసేయడం ద్వారా ఆ యాక్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా సరే ఆ యాక్ట్ ని పూర్తిగా వాయిడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ మోడిఫికేషన్స్, ఆల్టరేషన్స్ కోర్టు చేయాల్సి వచ్చింది అనుకోండి, అది జ్యుడిషియల్ లెజిస్లేషన్ కి దారితీస్తుంది. మన ఇండియాలో లెజిస్లేషన్ మాత్రమే చట్టాలని తయారు చేస్తుంది, జ్యుడిషియల్ తయారు చేయదు. జ్యుడిషియల్ ఓన్లీ జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది. కాబట్టి ఆ యాక్ట్ ని మొత్తాన్ని స్ట్రక్ డౌన్ చేసి వాయిడ్ గా పరిగణించడం జరుగుతుంది. ఇక రెండో డాక్ట్రిన్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఈ డాక్ట్రిన్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లా కి మాత్రమే అప్లై అవుతుంది, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ కి ఇది అప్లై అవ్వదు. అంటే కాన్స్టిట్యూషనల్ లా తయారవక ముందు వచ్చిన చట్టానికి మాత్రమే ఇది అప్లై అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ తయారై వచ్చిన తర్వాత వచ్చిన చట్టాలు ఫండమెంటల్ రైట్స్ కి ఎగ్నెస్ట్ గా ఉండకూడదని ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఒకవేళ అలా చేసినా వైడ్ అబ్ ఇనిషియో అవుతాయి. ఈ డాక్ట్రిన్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ కి ఎందుకు అప్లై అవుతుందంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు వచ్చాయి? కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత. అంతకు ముందు ఉండే లాస్ కి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియదు కదా. ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ లో ఏదైనా ఒక ప్రొవిజన్ కానీ సెక్షన్ కానీ ఫండమెంటల్ రైట్ కి ఎగ్నెస్ట్ గా ఉండేటట్టయితే దాన్ని వైడ్ గా పరిగణిస్తాం. అంతేగాని పూర్తిగా సెక్షన్ పూర్తిగా డెడ్ అయిపోయిందని చెప్పడానికి లేదు.
ఎప్పటి వరకు అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని పూర్తిగా తొలగించే వరకు అది స్లీపింగ్ కండిషన్ లోనే ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై అవుతాయి, నాన్ సిటిజన్స్ కి కాదు కదా. సో ఏదైనా యాక్ట్ యొక్క ప్రొవిజన్ ఇండియన్ సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ కి ఎగ్నెస్ట్ గా ఉంటే మాత్రమే అది వైడ్ గా పరిగణించడం జరుగుతుంది. అదే నాన్ సిటిజన్స్ కి అది మామూలుగానే అప్లై అవుతుంది. అంటే ఆ ప్రొవిజన్ ని ఆ యాక్ట్ లోంచి తీసేయడం జరగదు, స్లీపింగ్ కండిషన్ లో ఉంటుంది, డార్మెంట్ కండిషన్ లో ఉండిపోతుంది అనమాట. దీన్ని డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అంటాం. అంటే గ్రహణం పట్టినట్టు ఈ ఫండమెంటల్ రైట్స్ ఆ ప్రొవిజన్ ని కప్పేస్తాయి. ఇండియన్ సిటిజన్స్ కి అప్లై అయ్యేటప్పుడు అవి డార్మెంట్ కండిషన్ లో ఉంటే, అదే నాన్ సిటిజన్స్ కి అప్లై అయ్యేటప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15, 16, 19 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే అప్లై అవుతాయి, ఫారినర్స్ కి అప్లై అవ్వవు. సో ఏదైనా ప్రీ కాన్స్టిట్యూషనల్ లాలో ప్రొవిజన్ ఇండియన్ సిటిజన్స్ కి ఈ ఆర్టికల్స్ పరంగా ఏమన్నా వైలేట్ చేసేటట్టయితే వాళ్ళకి మాత్రమే వైడ్, అదే ఫారినర్స్ కి అయితే మళ్ళీ ఆ ప్రొవిజన్స్ వాళ్ళకి వ్యాలిడ్ గానే కొనసాగుతాయి అన్నమాట. అంటే పూర్తిగా ప్రొవిజన్ ని తీసేయడం జరగదు, ఎక్లిప్స్ అయిపోతాయి. ఫండమెంటల్ రైట్స్ మీద ఆ ప్రొవిజన్ ని ఫండమెంటల్ రైట్స్ తప్పి ఉంచేస్తాయి అనమాట. సో డార్మెంట్ కండిషన్స్ లో ఉండిపోతాయి. ఈ డాక్టరీన్ సంబంధించి కొన్ని కేసులు చూద్దాం. ఫస్ట్ కేసు భికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ. ఈ కేసులో ఏమైందంటే బేరర్ మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 1947 ద్వారా స్టేట్ గవర్నమెంట్ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ని అక్వైర్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది 1947 లో యాక్ట్ రావడం ద్వారా ఈ యాక్ట్ ఈ ప్రొవిజన్ వ్యాలిడ్ గానే కొనసాగింది. ఎప్పుడు ఇన్వాలిడ్ అయింది? మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఈ దీంట్లో యొక్క ప్రొవిజన్ ఆర్టికల్ 19(1)G ని వైలేట్ చేస్తున్నాయి. ఆర్టికల్ 19(1)G ఏం చెప్తుంది? టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ అవుట్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. కానీ తర్వాత వచ్చిన ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఆర్టికల్ 19 క్లాస్ 6 ని మార్చడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే స్టేట్ కావాలంటే ఎటువంటి బిజినెస్ అయినా పూర్తిగా ఎక్వైర్ చేసుకునే రైట్ ని కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. దీని ద్వారా పాత యాక్ట్ మళ్ళీ యాక్టివ్ లోకి వచ్చేసింది అనమాట. ఇక నెక్స్ట్ కేసు స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ అంబికా మిల్స్. ఇక్కడ అంబికా మిల్స్ అనేది ఒక కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసింది. ఏమని? బాంబే లేబర్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1953 ఈ యాక్ట్ ఆర్టికల్ 19(1)F ని వైలేట్ చేస్తుందని చెప్పేసి దీనికి హైకోర్టు అంబికా మిల్స్ ఫేవర్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇదే కేసు సుప్రీం కోర్టులోకి వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్టు ఏమన్నదంటే అంబికా మిల్స్ అనేది ఒక కంపెనీ, జ్యూరిస్టిక్ పర్సన్, కానీ ఆర్టికల్ 19(1)F అనేది సిటిజన్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉండేది. సో ఈ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేసింది. అంటే ఈ బాంబే వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1953 లో ఉండే ప్రొవిజన్ సిటిజన్స్ కి మాత్రమే అప్లై అవ్వదు, కానీ నాన్ సిటిజన్స్ కి మామూలుగా అప్లై అవుతుంది. అందువల్ల ఆ ప్రొవిజన్ మొత్తం తీసేయడానికి లేదు, లేకపోతే ఆ యాక్ట్ ని మొత్తానికి స్ట్రక్ డౌన్ చేయడానికి లేదు. నెక్స్ట్ కేసు దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ కేసులో కోర్టు ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ కి అండ్ పోస్ట్ కాన్స్టిట్యూషన్ లాస్ కి మధ్య ఉన్న తేడాను చెప్పింది. అంటే ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు వచ్చినాయి కాబట్టి అందులో ఏమైనా ప్రొవిజన్ ఫండమెంటల్ రైట్స్ కి వైలేటివ్ గా ఉండేటట్టయితే ఆ ప్రొవిజన్ పూర్తిగా డెడ్ అయిపోవడం జరగదు, అవి డార్మెంట్ అయి ఉంటాయి తప్ప పూర్తిగా నశించిపోవు అనమాట. కానీ పోస్ట్ కాన్స్టిట్యూషన్ లాస్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 13 క్లాస్ 2 ప్రకారం ఆల్రెడీ చెప్పారు, ఏవైనా యాక్ట్ ఇనాక్ట్ చేసినప్పుడు అవి ఫండమెంటల్ రైట్స్ కి వైలేటివ్ గా ఉండేటట్టయితే ఆ ప్రొవిజన్ గానీ ఆ యాక్ట్ గానీ వైడ్ అబినిషియా గా పరిగణించడం జరుగుతుంది. సో ఆ తర్వాత అలాంటి యాక్ట్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ కి వైలేటివ్ గా ఉందనుకోండి, ఆ యాక్ట్ ఎగ్జిస్టెన్స్ లోనే లేనట్టుగా భావించడం జరుగుతుంది. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ మాత్రమే అప్లై అవుతాయని చెప్పడం జరిగింది అనమాట.
అర్థమైంది కదండి. స్టాట్యూట్ ని ఇంటర్ప్రిటేట్ చేయడానికి ఈ రెండు డాక్టర్ల గురించి తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 13 క్లాస్ 3A. ఇది మనకి లాస్ గురించి చెప్తుంది. లాస్ ఇంక్లూడ్ ఎనీ ఆర్డినెన్స్, ఆర్డర్, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, కస్టమ్స్ ఆర్ యూసేజ్. అంటే లా డెఫినేషన్ లోకి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయని చెప్తుంది అనమాట. ఇక ఆర్టికల్ 13B ఏం చెప్తుందంటే లా ఇన్ ఫోర్స్ గురించి చెప్తుంది. ఇవి మనకి ఆర్టికల్ 13 క్లాస్ 1 లో చెప్పుకున్నట్టు ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ కి అప్లై అవుతాయి. అంటే లెజిస్లేచర్ గాని కాంపిటెంట్ అథారిటీ గాని తయారు చేసిన లాస్, అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు తయారు చేసిన ఈ కాంపిటెంట్ అథారిటీస్ తయారు చేసిన లాస్ ఈ లా ఇన్ ఫోర్స్ లో కూడా ఇంక్లూడ్ అవుతాయని చెప్పడం జరిగింది అనమాట. ఇక లాస్ట్ వన్ ఆర్టికల్ 13(4) ఏం చెప్తుందంటే నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ 13 క్లాస్ 4 ని 24th అమెండ్మెంట్ ద్వారా ఇందులో చేర్చడం జరిగిందండి. ఈ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 368 ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే జరుగుతాయో వాటికి ఆర్టికల్ 13 అప్లై అవుతుందని చెప్తుంది. ఆ తర్వాత మనకి కేశవానంద భారతి కేసు వచ్చింది. ఈ కేసులోనే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది. అంటే 24th అమెండ్మెంట్ వ్యాలిడ్ అని చెప్తూనే సుప్రీంకోర్టు ఏమన్నది 368 ఆర్టికల్ ద్వారా లెజిస్లేచర్ ఎటువంటి లాస్ నైనా అమెండ్ చేయొచ్చు, బట్ ఆ లాస్ ని అమెండ్ చేసేటప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని అమెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. సో అర్థమైంది కదండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. స్టే ట్యూన్. నమస్తే.